హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే మా పాప ఈరోజు అయితే హాస్టల్కి వెళ్తుంది ఫ్రెండ్స్. అందరూ మా పాపని బ్లెస్ చేయండి, మంచిగా చదువుకోవాలని. పెద్ద పాప కూడా హాస్టల్లోనే ఉంటుంది. ఇప్పుడేమో 6th, ఈమెను కూడా హాస్టల్లోనే వేస్తున్నాం. లోకలే హాస్టల్ కూడా. చిన్న పాప అయితే రోజు పోయి రోజు వస్తుంది. మమ్మీ నీకు ఎట్లుంది హాస్టల్కి పోయేటప్పుడు? ఏమనిపిస్తుంది? చెప్పాలి, మన మన సబ్స్క్రైబర్లకు చెప్పాలి. మమ్మీ చెప్పు, వెళ్ళాలనిపిస్తుందో. కానీ భయపడుతుంది ఫ్రెండ్స్, చాలా. తుడుచుకో. ఏమనిపిస్తుందో చెప్పు. మంచిగా చదువుకుంటా మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఏడవద్దు, మంచిగా అందరిని ఫ్రెండ్స్ చేసుకోవాలి, అందరితోటి కలిసిమెలిసి ఉండాలి. సరే. అడిగి పోయిన తర్వాత మమ్మీ గుర్తొస్తుంది, డాడీ గుర్తొస్తుంది అనొద్దు. సరే సరే చెప్పు. అందరిని బ్లెస్ చేయమని చెప్పవా? అందరు నన్ను ఆశీర్వదించండి, నేను హాస్టల్కి వెళ్తున్నాను ఫస్ట్ టైం అని చెప్పు. ఇవ కొంచెం మొహమాటం ఎక్కువ ఫ్రెండ్స్, సిగ్గు చాలా పడుతుంది. మెల్కలు తిరగా చెప్పు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ నాతోటి ఈమెనే ఎక్కువ ఉంటుంది, వాళ్ళిద్దరికంటే ఎక్కువ ఈమెనే ఉంటుంది నాతో పాటు. ఇన్ని రోజులు మన దగ్గర ఉండి వెళ్ళిపోతుందంటే బాగానే ఉంటుంది కదా ఎవరికైనా. ఓకే, తిట్టేది కొట్టేది ఇంట్లో అంటే చెప్తే తినకపోయేది. మనం కూడా భయం చెప్పాలి కదా, లేదా? కానీ బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన ఆమె ఈమెనే. ఏమ మీదనే ఎక్కువ ఉంటుంది, ఆమెకి నా మీద ఉంటుంది. ఇద్దరం లేదు, ఇప్పుడు హాస్టల్కి పోయడానికి మమ్మీ అన్న వరకు అప్పుడు చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఉంటా, అందరు బ్లెస్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈమె లగేజ్ అయితే ఇవి ఫ్రెండ్స్. మొత్తం చదివేసిన నాన్నకి బకెట్ ఆ పెట్టె మీద కూస్తుంది. పైకిలే లే. బ్యాగులు అన్నీ మొత్తం చదివేసిన. అలా స్నాక్స్, బట్టలు అన్నీ ఉన్నాయి ఆ పెట్టెలో. ఇంకా సబ్బులు, షాంపులు అన్నీ ఉన్నాయి. బాయ్ చెప్పిగా. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా మరి? బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్తాము హాస్టల్ దగ్గరికి వెళ్ళి అక్కడ లోకలే కాబట్టి ఒక గంట తర్వాత వెళ్తాం. అందరికీ బాయ్ మరి, టాటా.